కార్తికేయుడి కథలో మరో అద్భుత అధ్యాయం. వివాహం మరియు జ్ఞానం. యుద్ధంలో తారకాసురుడిని సంహరించిన తర్వాత కార్తికేయుడు మహావీరుడిగా ప్రసిద్ధి పొందాడు. దేవతలు ఆనందపడ్డారు. అతనికి గౌరవంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దేవసేనతో వివాహం. దేవతల కుమార్తె అయిన దేవసేనను కార్తికేయుడికి వివాహం చేశారు. ఈ వివాహం స్వర్గంలో జరిగింది. దేవతలందరూ హాజరయ్యారు. ఇది సూచించేది ఏమిటంటే ధర్మానికి సేవ చేసినవారికి దైవ గౌరవం లభిస్తుంది. వల్లీ కథ అత్యంత ఆసక్తికరం. కాని ఇది మాత్రమే కాదు. భూమిపై ఉన్న ఒక గిరిజన యువతి వల్లీ కార్తికేయుడిపై గొప్ప భక్తి కలిగి ఉంది. కార్తికేయుడు ఆమెను పరీక్షించడానికి వివిధ రూపాల్లో ఆమె ముందుకు వచ్చాడు. వృద్ధుడిగా, వేటగాడిగా. వల్లీ మాత్రం భయపడలేదు. తన భక్తిని వదల్లేదు. చివరికి కార్తికేయుడు తన అసలు రూపాన్ని చూపించాడు. వల్లీ ఆనందంతో ఆయనను అంగీకరించింది. అలా కార్తికేయుడు రెండో వివాహం చేసుకున్నాడు. వల్లీతో. ఈ కథ చెప్పేది దేవుడు భక్తిని పరీక్షిస్తాడు. కాని నిజమైన భక్తి ఎప్పుడూ గెలుస్తుంది. జ్ఞానం కథ. ప్రణవం రహస్యం. ఒకసారి శివుడు స్వయంగా కార్తికేయుడిని అడిగాడు. ఓం ప్రణవం యొక్క అర్థం ఏమిటి అని. కార్తికేయుడు చిరునవ్వుతో అన్నాడు. ఈ జ్ఞానం గురువుకే చెప్పాలి. మీరు శిష్యుడిగా వినాలి. శివుడు కూడా వినయంగా అంగీకరించాడు. కార్తికేయుడు గురువుగా మారి ప్రణవమంత్రం రహస్యాన్ని వివరించాడు. ఈ కారణంగా కార్తికేయుడిని స్వామినాథుడు, గురువైన కుమారుడు అని కూడా అంటారు.